దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ఉషా వేమూరి గారు. సో మేడంతో మాట్లాడి మనకున్న డౌట్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఇప్పుడు చెప్పాలంటే పిల్లల విషయంలో అంటే వాళ్ళు ఉండే చుట్టుపక్కల ఏరియాలను బట్టి అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. పెద్దవాళ్ళకు ఉండాల్సిన కోపం చిన్నపిల్లలకి ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇలా పేరెంట్స్ గారాబంగా పెంచడం వల్ల అంటారా, అంటే పెరిగే విధానంలో తప్పంటారా, అసలు ఎట్లా? చాలా కారణాలు ఉంటాయి. ఇది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా చిన్నప్పుడు మనం ఎలా పెరిగామో మనం పెద్ద పేరెంట్స్ అయ్యాక ఆ బిహేవియర్ రిఫ్లెక్ట్ చేస్తుంది మన పిల్లల మీద. అంటే తెలియకుండానే వీళ్ళు ఎలా పెరిగారో చిన్నప్పుడు ఆ ప్రభావం వాళ్ళకి తెలియకుండా టాక్సిక్ బిహేవియర్ పిల్లల మీద రుద్దుతున్నాం. అంటే మనం పెద్దవాళ్ళు తెలుసుకోవాలి, పిల్లలు తెలుసుకోవాలి. అందరికీ కూడా ఉపయోగకరమైన క్వశ్చన్స్ ఇలాంటివి సమాజంలో. ఎందుకంటే ఒక హెల్దీ చైల్డే కదా రేపు పొద్దున హెల్దీ అడల్ట్ అయ్యేది. తర్వాత దేశానికి కూడా వాళ్ళు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇవాళ పిల్లలు రేపు పొద్దున మన దేశంకి ఇది ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అబ్దుల్ కలాం లాంటి గ్రేట్ లీడర్స్ కూడా పిల్లల్ని యూత్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళు హెల్దీగా చక్కగా కల్చర్డ్గా చాలా శక్తియుక్తులన్నీ గ్రహించి కష్టపడేటట్టుగా ఉన్నప్పుడే మన దేశం కూడా ఇంటర్నేషనల్ మ్యాప్లో అది చాలా ఎరీనాలో చాలా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు మనకేంటంటే ఈ ఫారిన్ మనకి ఇంటర్నేషనల్గా మనకున్న పేరు ప్రతిష్టలతో పాటుగా డబ్బులు, అవకాశాలు, గ్రోత్, డెవలప్మెంట్ అవన్నీ కూడా ఉండేందుకు ఉంటుంది. ముందు బయట కంటే కూడా ముందు ఇంట్లో గురించి ఆలోచిస్తే అసలు ఈ టాక్సిక్ బిహేవియర్ ఎందుకు వస్తుంది పిల్లలకి అని ఆలోచిస్తే కనుక కొంతమంది ఈ పేరెంటింగ్ కూడా చాలా రకాల స్టైల్స్ ఉంటాయి. అది మేము మామూలుగా కౌన్సిలర్గా తీసుకునేటప్పుడు రకరకాల వాళ్ళ మాటల్ని బట్టి మనం గ్రహిస్తాం. వాళ్ళు చెప్తున్న దీన్ని బట్టి ఎట్లాంటి టైప్ ఆఫ్ పేరెంటింగ్ చేస్తున్నారు వాళ్ళు అని. సో ఇప్పుడు అంత డీటెయిల్లోకి వెళ్ళలేకపోయినా కూడా మనం అసలు మామూలుగా చెప్పుకోవాలంటే ఈ టైప్స్ ఆఫ్ పేరెంటింగ్లో కొంతమంది ఏంటి అన్నిటికీ చాలా లీనియంట్గా ఉండడం ఒక టైప్ ఆఫ్ పేరెంటింగ్. ఇంకొంతమంది పేరెంట్స్ ఉంటారు కొంచెం ఇటు కదిలి కాస్త 4 అడుగులు వేయంగానే కుజాడా అని కసురుతూ ఉంటారు. నువ్వు అల్లరి చేయకు, కూర్చో అక్కడ, నోరు మూసుకుని కూర్చోమన్నానా అని అరుస్తారు. ఇదొక టైప్ ఆఫ్ బిహేవియర్. అన్నిటికీ ఏం చేసినా మావాడు చాలా గారాబం ఉండి, మావాడు చాలా బాగా ముద్దుగా ఉంటాడండి, ఇలాగే చేస్తూ ఉంటాడండి అని మురిసిపోతూ వాళ్ళన్నీ పాడు చేస్తున్నా కూడా ఏమనకుండా ఉండే టైప్ పేరెంట్స్ కొంతమంది. ఇట్లా రకరకాలు, ఏది కూడా ఎక్స్ట్రీమ్ పనికిరాదు. బిహేవియరల్ సైన్స్, సైకాలజీ ఏం చెప్తుందంటే నువ్వు ఎలా పెంచుతున్నావో ఆ పిల్లవాడికి ఇస్తున్న ఇన్పుట్స్ని బట్టి వాడు అలాంటి బిహేవియరే రెసిప్రొకేట్ చేస్తాడు, గమనిస్తూ ఉంటాడు. నువ్వు ప్రీచ్ చేసే దానికంటే ఇంట్లో పేరెంట్ ఎలా ఉన్నాడో అది చూసి నేర్చుకునే పిల్లలే ఎక్కువ. ఇప్పుడు తండ్రి ఒకలాగా చేస్తూ పిల్లవాడిని రాముళ్లాగా ఉండాలి అని నువ్వు రావణాసురులాగా ఉన్నాడంటే ఎలా పాసిబుల్? కుదరదు. అన్నీ గమనిస్తూ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు. అందుకని ఏంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి రెస్పెక్ట్ అంటే మీరు అనడం కాదు. ప్రతి చిన్నవాడి మనసులో ఆలోచన కూడా చాలా ముఖ్యమైనదే అని, వాడికున్న సమస్య వాడి లెవెల్లో అదే చాలా పెద్దదని, దానికి మనం చక్కగా ఓర్పుగా వినడం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం, అందరం కలిసి చక్కగా ఏం చేస్తే బాగుంటుందని ఒక సొల్యూషన్ కూడా 10 ఏళ్ళు వచ్చే వరకు కూడా అమ్మ పిల్లల్ని ఎప్పుడూ కూడా పక్కన చేదోడు వాదోడుగా పక్కన మనం అండగా ఉన్నామనే భరోసాతో పెంచాలి పిల్లల్ని. అంటే వీళ్ళు శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే ఒక చాలా చిన్నప్పుడంతానేమో ప్రిన్స్ లాగా పెంచాలి 10 ఏళ్ల వరకు వాళ్ళని, తర్వాత 15 ఏళ్ల వరకు అలా వరకునేమో సర్వెంట్ లాగా పెంచాలి వాళ్ళని, ఆ తర్వాత ఫ్రెండ్ లాగా పెంచాలి మెచ్యూరిటీ వచ్చాక 18-20 ఏళ్ళు వచ్చాక, పెద్దవాడయ్యాక వదిలేయాలి. ఇది పెంపకం. అసలు శాస్త్రం ఏనాడో చెప్పింది, పేరెంటింగ్ కూడా అదే చెప్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తాం చిన్నపిల్లల్ని కూడా అంటే ఇట్లా బ్రాండ్ చేసి మనకున్న భయాలు, ఆందోళనలు వాళ్ళ మీద రుద్ది, లేకపోతే మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వాళ్ళు ఇలా ఉండాలని. ఏదర్ నేను చూసాను ఈ రోజుల్లో పేరెంట్స్ చాలామంది సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉంటారు, యంగ్ పేరెంట్స్. పాపం అమ్మాయిలకి ఆడవాళ్ళకి కూడా టైం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, పిల్లల్ని చాలా చిన్నప్పటి నుంచే ఇండిపెండెంట్గా తయారు చేసేది తప్పులేదు. ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అన్నీ ఉండడం అనేది కరెక్టే. కానీ ఒక 10 ఏళ్ళు వచ్చే వరకు కూడా ప్రతి పని వాళ్ళకే అప్పచెప్పి చేయడం అనేది ఏం చేస్తుందంటే వాళ్ళకి ఒక సెల్ఫ్ ఎస్టీమ్ కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ సరిగ్గా గ్రో అవ్వదు. పక్కన పేరెంట్స్ ఉండి నువ్వు చేయనన్నా ఇది చేయి, నీకు పర్వాలేదు, నేనున్నాను, నేను చూస్తాను, నేను కరెక్ట్ చేస్తానని చెప్తూ వీళ్ళతో పాటు ఇన్వాల్వ్ చేస్తూ కొన్ని పనులు వాళ్ళకి చెప్పి చేయించడంలో ఉండే సౌలభ్యం
అచ్చంగా వాళ్ళ మీదే వదిలేసి వాళ్ళని చేసుకోమని పట్టించుకోకుండా వదిలేస్తే Difference ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. అలాగే అన్నిటికీ పట్టించుకుంటూ వాళ్ళని ఏం చేయనీయకుండా అలాగ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పేరెంటింగ్ కూడా డేంజరస్సే. వాళ్ళు అసలు దేనికి పనికి రాకుండా ప్రతిదీ కూడా ఎంత పెద్దవాళ్ళైనా కూడా అన్నీ ఎవరో ఒకళ్ళు చేయాలనే మనస్థితిలో ఉంటారు వాళ్ళు. అలాంటి పిల్లలు ఎప్పుడు డిపెండెన్సే. ఇంకా కొత్తగా ఆలోచించలేరు, ఆ అసలు విధంగా వాళ్ళంతటి ఉండడం వాళ్ళు వల్ల. ఆలోచించలేరు. ఏం కావాలన్నా నాకు తెలుసు ఎంతోమంది పేరెంట్స్ అలా హ్యాండ్ హోల్డింగ్ చేసి అట్లా పాడు చేస్తారు పిల్లల్ని అని. ఇలాంటి ఏ బిహేవియర్ ఎక్కువ ఉన్నా కూడా పిల్లలకి ఏమవుతుందంటే ఎక్స్ట్రీమ్స్లో వాళ్ళు పలాయనవాదం, అంటే ఏదైనా వాళ్ళ ఫెయిల్యూర్కి ఏదైనా కారణం చెప్పుకునేటప్పుడు కూడా పెద్దగా అయ్యాక నేను బాగానే చేశాను కానీ నాకు ఇట్లా జరగడం వల్ల చేశాను, ఆ తప్పుకి నేను బాధ్యుణ్ణి కాదు, నా ఫెయిల్యూర్కి ఇంకెవరో బాధ్యులు అన్నట్టుగా తయారవుతుంది వాడి సైకి. మైండ్ అనేది. అది మంచిది కాదు. ఇప్పుడు ఇలా రూడ్గా ఉండడం అనేది కూడా ఎందుకు జరుగుతోంది, ఇంట్లో తను అనుకున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం వాళ్ళు ఎవరైనా కూడా తనకు రెస్పాన్స్ సరిగ్గా లేకపోయినా, తను ఏమైనా చెప్పినా కూడా అన్నిటికీ కంట్రోల్ చేస్తూ ఉన్నా కూడా, నాన్న అమ్మ అరుస్తూ ఉన్నా కూడా ఏమనుకుంటే ఓకే ఇట్స్ ఆల్ రైట్ టు షౌట్, ఇట్స్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్ ఐ హ్యావ్ టు షౌట్. అంటే ఏంటి, వాయిస్ పెద్దగా రేస్ చేసి నేను చెప్పినప్పుడు నా పని జరుగుతుంది అనే వచ్చేస్తుంది. అసలు వచ్చేస్తుంది చిన్నప్పుడే. మీరు చూడండి, నెలల పిల్లవాడు పిల్ల కూడా, ఒక ఏడాది పిల్లకు ఇంకా ఊహ కూడా పూర్తిగా తెలియదు, వాళ్ళు మన అటెన్షన్ డ్రా చేయాలంటే ఏం చేస్తారు, ఏడుస్తారు, ఇంకొంచెం గట్టిగా ఏడుస్తారు, అప్పుడు వస్తామని. అంటే అంత పసిప్రాయంలోనే ఆ రెస్పాన్స్ టు స్టిమ్యులై వాళ్ళకి తెలిసిపోయిందంటే ఎవరు నేర్పించాలి ఇవన్నీ వాళ్ళకి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ క్వశ్చన్కి వచ్చినప్పుడు పేరెంటింగ్ స్టైల్లో గనక మనము సరైన వేలో ఉంటూ ఒక బాధ్యత గల పేరెంటింగ్గా ఇదొక బాధ్యతగా తీసుకుని, అలాగే కొంతమంది ఫిజికల్ అట్రిబ్యూట్స్ని క్రిటిసైజ్ చేయడం కానీ, కామెంట్ చేయడం కానీ, జోక్ లాగా చేయడం కానీ చేస్తారు పేరెంట్స్. నేను చూసాను చాలా మందిని, కళ్ళతో ఇలా ఇలా అంటూ ఉంటాను నేను అప్పుడు వాళ్ళ ముందు పిల్లలు చూడకుండా. ఎందుకది, ఇప్పుడు ఉన్నారు పిల్లలు ఉన్నారు, ఏదో మామూలుగా లూజ్గా మాట్లాడుతూ ఏమంటారంటే మా వాడు కొంచెం లావండి, మా వాడు లావుగా ఉంటాడు, వాళ్ళ తాత పోలిక వాళ్ళ నాన్న పోలిక. అంటే ఈయనకి ఎవరి మీద అయితే అటువైపు మామగారి మీదో ఎవరి మీదో కోపం ఉంటుందో అది ఆ పోలిక సపోజ్ పిల్లవాడికి వస్తే గనక తాత పోలిక మేనమామ పోలిక రాక ఎక్కడ పోలికలు వస్తాయి, ఇంట్లో పోలికలు వస్తాయి కదా. సో వాడు ఫిజికల్గా ఏదైనా ఉన్నప్పుడు బాడీ షేమింగ్ చేస్తారు పేరెంట్సే. చిల్డ్రన్ కూడా వాళ్ళ మీద ద్వేషం పెరుగుతుంది. ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు, వాళ్ళతో వాళ్ళకి కంపేర్ చేస్తారు, ద్వేషం పెరుగుతుంది. అంటే వాడిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, నన్ను ఎందుకు అంటున్నావు అనే అర్థం చేసుకునేంత విచక్షణ అంత చిన్న వయసులో ఉండదు కదా. అందుకని ఎప్పుడు కూడా కాన్షియస్ అండ్ హెల్దీ పేరెంటింగ్ చేయాలి పేరెంట్స్. ఏ మాట పడితే ఆ మాట అనడం కానీ, వాళ్ళ ముందర కంపేర్ చేయడం కానీ, బయట వాళ్ళతో కానీ, ఇంట్లో ఉన్న పియర్స్ లేకపోతే సిబ్లింగ్స్తో కంపేర్ చేయడం కానీ, ఒక్కొక్కళ్ళ స్ట్రెంగ్త్ ఒకటి భగవంతుడు అన్నీ విడివిడిగా ఒక్కొక్కళ్ళకి ఒక్కటి ఇచ్చాడు. వాళ్ళేమైనా అలా న్యూనత, ఆత్మ న్యూనత భావంతో బాధపడుతుంటే కూడా పేరెంట్స్, రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఎప్పుడు ఇట్స్ ఓకే నాన్న, అదేం పర్వాలేదు, అన్నయ్యకి ఆ స్కిల్ ఉంటే నీకు ఈ స్కిల్ ఉంది, తప్పే ఉంది, చక్కగా నువ్వు ఇందులోంచేరా, ఏం పర్వాలేదు అని భరోసా ఇచ్చి పెంచిన వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెద్దగా అయ్యాక కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు దే బికమ్ హెల్దీ అడల్ట్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.